ముచ్చట్లు ఏం కనబడుతుంది అంటూ. ఎంత కష్టం ఉంటుంది పాడిల్ స్టాక్ తీసి నెట్టి. జై శ్రీరామ్. చలో పొద్దున్న లేచి ఇంతమంది వాకింగ్ చేస్తారా? ఓ నైస్ కదా. క్రూజ్ లాక్ బ్లౌజెస్ వేసినా పెద్ద లాభమే ఉండదు, చలి ఏదో కొంచెం పైన ఆగుతుంది అంతే. మా చలి ఇంత ఘోరం చేస్తుందంటే మాటలు రావట్లేదు నోట్లో, గదిగదిగా వణుకుతున్నాయి అనుకో. నాతో కలిపి 4 బైక్స్ అండ్ సాయి విఘ్నేష్, ఇంకా ఇద్దరు ఫీమేల్ రైడర్స్ యాడ్ అవ్వబోతున్నారు. యాక్చువల్గా ఇంకో ఇద్దరు రావాలి, ఇద్దరు లాస్ట్ మూమెంట్లో ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల రావట్లేదు. సో ఇద్దరు ఫీమేల్ రైడర్స్ వస్తున్నారు. ఇంకొక NS 400 వస్తుంది, డామినో 250 వస్తుంది. మనుషులేనా గంటన్నర వెయిట్ చేయించారు మమ్మల్ని. వాళ్ళిద్దరేంది ముచ్చట్లు వేసుకున్నారు ఆడ. సరే స్టార్ట్ అయిపోతాం. స్ట్రైట్ ఒకటే రోడ్డు. సో ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. విఘ్నేష్కి లీడ్ ఇచ్చాను, మన వాళ్ళు వచ్చేసారు. షీజ్ లైక్ న్యూ ఫ్రెండ్ టు మీ, లేడీ బైకర్ వాళ్ళ చెల్లెలు, మనోడు NS 400. సో వేణు తెలుసు, మన హిమాలయన్ మన దగ్గర ఎప్పుడు రెగ్యులర్ ఉండే హిమాలయన్. సో వీఆర్ స్టార్టెడ్. ఇప్పుడు ఇందాక ఆల్మోస్ట్ స్ట్రీట్ ట్రిప్పుల్లో 3 నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇట్లా సప్ప ఒక బండి పోయింది, ఇండియన్ అంటారు ఆ బైక్ పేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీస్లో ఎక్కువ ఉంటుంది, హెవీ ఉంటుంది బాగా. ఇంట్రొడక్షనే మర్చిపోయినా. సో వాట్సప్ మై రౌడీ పీపుల్స్, దిస్ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మికీ పైలట్. ఈరోజు మేము వెళ్తున్న రైడ్కి వచ్చేసి కొండపోచమ్మ రిజర్వాయర్. సో విత్ గ్రూప్. సో అక్కడ పైకి ఎక్కిస్తున్నారో లేరో ఎగ్జాక్ట్గా వీ డోంట్ నో. వాట్ ఏ లైన్ ఫార్మేషన్ సీ దిస్, వేరే లెవెల్ ఉంటుంది. ఎప్పుడైనా లైన్ ఫార్మేషన్ వెళ్తుంటే మస్తు ఉంటుంది, క్రేజీ అంటే క్రేజీ. వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ అంట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసినప్పుడు మన వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు. ఎలా మన 400గా ఎంతసేపుల్లో వెళ్తాం, ఏమంటారు సూర్య? అంతే కదా. చలో లెట్స్ డూ దిస్. కమ్ ఆన్, 4 ఇండికేట్స్ ఆన్, లెట్స్ చేయి. ఒక్క నిమిషం, స్ట్రాప్ పెట్టుకోలే, హెల్మెట్ స్ట్రాప్ కంపల్సరీ పెట్టాలి. సారీ, లాక్. ఆల్మోస్ట్ ఎన్ని బైక్స్ వచ్చినాయి? 7 బైక్స్ అనుకుంటా. 7ఏనా? 4 + 3 అంతే, 7 బైక్స్ వచ్చేసినాయి. ఇన్స్టా 360 మౌంట్ చేసినాం కదా. ఓకే అంటే అది చెక్ చేసుకుంటూ ఉండాలి, అదొక తలకే నొప్పి దాంతో. ఇది NS 400, ఇది NS 400. బట్ అది ఎట్లుందంటే దానికి బట్టలు లేవు, దీనికి మొత్తం ఫుల్ లోడెడ్ ఉంది. అంటే ఇది లోడెడ్, అది అన్లోడెడ్ వెహికల్ అన్నట్టు. యాక్చువల్గా నిన్ననే మనం ఈ వైజర్ని ఇన్స్టాల్ చేసినాం, డ్యూక్ 390X వైజర్. సో దీన్ని ఇన్స్టాల్ చేయడానికి చాలా ప్రాబ్లం అయింది.
ఒక లాంగ్ రైడ్కి వెళ్ళాలని బండితోటి, అంటే ఈ పవర్ని ఎంజాయ్ చేయాలని. బైక్ పవర్ ఏదైతే ఉందో 400 సెగ్మెంట్లో అసలు ఇదిగో చూడు 3, 2, 1 ఇట్స్ లైక్ 6th గేర్. ఆల్మోస్ట్ 60 స్పీడ్లో ఉండి 60-50 స్పీడ్లో 6th గేర్ ఇట్లా అంటే వెళ్తుంది. అంటే మనది క్రూజ్ లాగా ఉందనుకో ఆబ్వియస్గా. ఫోన్ 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 ఉంది. సో యాక్చువల్గా అఖిల్కి లీడ్ ఇచ్చాం మనం ముందల. అక్కడ ఏమైందంటే టాస్క్ ఇంకొక 2 విలేజెస్ దాటిన తర్వాత ఒక పెద్ద విలేజ్ వస్తుంది. ఆ విలేజ్లో వాడు టర్న్ తీసుకోవాలి. కానీ ఇంతకుముందే మనకి మ్యాప్లో ఎక్కడో రూట్లో చూపించింది కాబట్టి క్రేజీ ఉంది. ఒక లైన్ ఫార్మేషన్ వెళ్తున్నారు అందరూ. క్రేజీ అంటే ఎక్కువ క్రూ కాకుండా తక్కువ క్రూ, మంచిగా మన మాట వినేవాళ్ళు సరదాగా. అండ్ మన గ్యాంగ్లో ఇంకొక 2 ఫీమేల్ రైడర్స్ కూడా ఉన్నారు. మంచిగా వెళ్ళే రూట్లో లైక్ ఒక మంచిగా ట్రీస్ కనబడ్డాయి కలర్స్గా. ఆమె చూడ ఆమంతే ఒంటరి పక్షి, ఎవరితో పట్టించుకోదు. మూలకి అక్కడే ఉండు రాకు. బాగున్నందుకే ఆపినాం. ఇప్పుడు చూడు డైలాగ్. ఇప్పుడు కేరళ లాగా ఇట్లా అంటావా ఫ్లవర్స్ పట్టుకొని? లేతే ఇట్లా దిగు ఇట్లా నువ్వు, లేకపోతే ఫ్లవర్స్ పట్టుకొని బండి కాడ ఇట్లా దిగు. అరే నీ డ్రెస్ కలర్ అని చెప్పి ఆపినావు కదా దగ్గరలో నువ్వు. నిజం చెప్పురా డ్రెస్ కలర్ అని. ఇవన్నీ కింగ్ అయితే అదొకటి వేస్ట్, అదొకటి సపరేట్, అదొకటి కేటీఎం చెప్పి అంటారండి. వీడు కేటీఎంఏ కదా, కాదు వీడి బండి చూసినావు అనుకో నిజంగా చెప్పి అంటావు. కీజ్ ఆఫ్ చేయి ఫస్ట్. బ్యాటరీ ఎక్కువైందా ఆ బండ్లకు? ముందే బ్యాటరీ అంటే పోతుంది. అందుకే చెప్పరి. నేను కాదురా, నార్త్ ఇండియన్స్ అంత పెద్ద రైడర్స్ ఇచ్చారు చెప్పరి అని. సరేరా బరాబర్ రా. కాదు అట్లా కాదు. బజాజ్ చెప్పరి అంటారా, కేటీఎం చెప్పరి అంటారా? ఇప్పుడే పోలింగ్ పెడదాం ఇన్స్టాగ్రామ్ లో, ఓపెన్ చేయండి రా. కొన్ని ఫొటోస్ అయితే దిగుదాం. ఫొటోస్ దిగి లెట్స్ స్టార్ట్ టు కొండపోచమ్మ రిజర్వ్. చలో స్టార్ట్ అవుదాం. యాక్చువల్ ఆగా నా బండి మనోడు తీసుకున్నాడు. మనోడు బండి ఏదో ప్రాబ్లం ఉందంట. లెట్స్ చెక్ వన్స్. లాక్ ఉంది బండి. అందుకే ఇందాక మనోడు నాతో పాటు చేసి చేయలేకపోయాడు. ఐ మీన్ 8,000కి లాక్ ఉన్నట్టుంది. మేబీ చెక్ చేయించాను. ఇప్పుడు టాస్క్ ఏంటంటే పైకి పోనిస్తున్నారో పోనీయట్లేదో తెలియదు. ఎందుకంటే ఒక 2 months బ్యాక్ కొంతమంది ముస్లిమ్స్ ఐ థింక్ బైక్స్ ఆర్ నాట్ అలౌడ్. నడవాలని ఓడి అమ్మ, ఎంత దూరం నడవాలంటే పెద్ద టాస్క్. బండ్లు తెచ్చుకుందే బండ్ల మీద ఫోటోలు దిగడానికి. గేట్ క్లోజ్ చేసారు, అది చెప్పినా కదా. లైక్ 2 months బ్యాక్ కొంతమంది ముస్లిమ్స్ వచ్చారు పైన, లైక్ వాటర్లో దిగితే చనిపోయారు. మొత్తం 6 మంది ముస్లిమ్స్. సో అప్పటి నుంచి మళ్ళీ క్లోజ్ చేసారు. ఇప్పుడు మనం కొండపోచమ్మ రిజర్వ్ ఎక్కించాలని ఒక టాస్క్ చేయబోతున్నాం. నో ఎంట్రీ, బట్ వీఆర్ టేకింగ్ ఏ రిస్క్. బండి కొన్న కాడి నుంచి ఇప్పటివరకు ఒక ఆఫ్ రోడ్ కూడా చేయలేదు. ఇప్పుడు ప్రెసెంట్ నేను మొత్తం బ్యాచ్ని ఆఫ్ రోడ్ చేపిస్తున్నా. పాపం వెనకాల దుమ్ముతోటి అందరం ఎక్కడెక్కడో వస్తున్నారు. ఇది ఒక పెద్ద టాస్క్. మేము అంత అడ్వెంచర్ అయిపోతున్నాం. పైకి ఎక్కించడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఇట్స్ నాట్ లీగల్, వీఆర్ డూయింగ్ ఇల్లీగల్. కమ్ టు కొండపోచమ్మ రిజర్వాయర్ హబీబీ. పడుతుండేనా? ఇప్పుడు మనం తాతను కళ్ళు అడిగాము. సో తాత కళ్ళు అక్కడ ఉందంట, 2 liters ఉందంట. లెట్స్ అంటే కొంచెం టేస్ట్ చేద్దాము, ఎట్లుంటుందో తెలియదు. చెట్టుకల్లు అయితే చాలా బాగుంటుంది. అంటే చెట్టుకల్లు అక్కడ ఉన్నాయి, చెట్లు అవి అక్కడ కూడా ఉన్నాయి ఫ్రంట్. చూద్దాం. 2 లీటర్లు ఉందంట. లీటర్ 100 రూపాయలు అంట. అప్పుడులో లీటర్ 50 రూపాయలు ఉండేది. సో కాక మా కోసం ఫ్రెష్ కళ్ళు దింపుతున్నాడు చెట్టు పై నుంచి, మా కోసం స్పెషల్గా. చెట్టు ఎక్కింది కాక. మంచిగా మనం పెట్టి పుట్టినాం భయ్యా. కళ్ళు కూడా దొరికింది, అదృష్టం. ఫ్రెష్, అది కూడా కల్తీ కూడా కాదు. చెట్టు కళ్ళు తీస్తున్నాడు. కోడి బుర్రవాడి ఇప్పుడు ర్యాంపు.
ఆల్మోస్ట్ 3 hours ఇంత ఎండ. టైం వచ్చేసి 1:13. ఈ ఎండలో వస్తున్నాము. వీఆర్ ట్రయింగ్ లైక్ ఒక రీల్ షూట్ చేస్తున్నాం తనకి. లాస్ట్ ఫైనల్ క్లిప్ తీసుకుని వెళ్ళిపోవడమే. బండి పెడి తొందరగా ఏడ పెడుతున్నా, నా బండి పక్కనేంది. ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ కాలే, అప్పుడే ఇంత వేడుంది. అమ్మని అమ్మ, సీట్ చూడు ఎంత కాలుతుందో. వేసుకో, మళ్ళీ ఎంత తీసినావు? సైట్ ఉందా? ఫస్ట్ ఏడైనా నీడకి ఆగి వాటర్ తీసుకొని రిలాక్స్ అయిపోయి బెటర్ ఉంటుంది. మై గాడ్, అంతసేపు ఆల్మోస్ట్ 3 hours ఎండలో ఉన్నాము. సీరియస్లీ చెప్తున్నా, ఇంకా ఎండాకాలం స్టార్ట్ కాలే. గ్లౌజెస్ ఉన్నాయి ముందర, ఉన్నాయిగా గ్లౌజులు ఉన్నాయి ముందర. ఇంకా ఎండాకాలం కూడా స్టార్ట్ కాదు. ఉన్నాయి పెట్టు నీటి లోపల నొక్కు. ఇంకా ఎండాకాలం కూడా స్టార్ట్ కాలి. ఇంత ఎండ చూస్తున్నాం అమ్మ తోడు. ఇంకా ఏప్రిల్ ఆ టైం అయితే సీరియస్లీ మ్యాడ్ ఉంటుంది, ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3:30కి లంచ్ చేసాం మేము. అట్లా ఉంటుంది రైడ్స్కి వచ్చినప్పుడు. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేంజ్ అయింది. జస్ట్ అలా షామీర్పేట వెళ్ళి జస్ట్ అలా వ్యూ ఎంజాయ్ చేద్దాం కాసేపు అని చెప్పేసి అనుకున్నాం. ఎంత కూల్ ఉంది క్లైమేట్. ఇట్లా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా వర్షతోటి ఒక ఫోటో ఉంటుంది ఇక్కడ. ఫోటో తీసుకొచ్చి మంచిగా ఉంటుంది తెలుసా. బండిడ పెట్టి బంగారు తెలంగాణ వచ్చినట్టు తీసుకోవాలి అటు సైడ్ నుంచే. సో లాస్ట్ టైం ఇట్లానే పార్కింగ్ చేసుకున్నాం. తర్వాత ఈ నుంచి ఆడికి వెళ్ళి కాసేపు కూర్చొని సన్ పాయింట్ వ్యూ ఎంజాయ్ చేసినాము. లెట్స్ హ్యావ్ ఇప్పుడు కూడా సేమ్ అలాగే అనుకొని వచ్చాము. లెట్స్ టేక్ సమ్ గుడ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ విల్ స్టార్ట్. లాస్ట్ టైం మేము ఒక టీం ఫామ్ చేశానని చెప్పాను కదా, బ్యాక్ బెంచెస్ అందరం కలిసి వచ్చాము. ఎంత బాగుండే అప్పుడు. ఇగో ఎంత బాగుండే అప్పుడు. మనది కొత్తది, ఇంకా అప్పుడు ఏం సెటప్ లేదు. ఇప్పుడు మొత్తం ఫుల్ లోడెడ్ సెటప్ ఉంది. ఇప్పుడు అక్కడ అలా వెళ్ళాం. ఇప్పుడు ఆ వ్యూ కనబడుతుంది చూడు కాసేపు అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఆ వ్యూ. ఇక్కడ నుంచి ఒక చిన్న ఆఫ్ రోడ్ ఉంది, ఆఫ్ రోడ్ చేసేసి లెట్స్ ప్యాకప్. ఐ థింక్ డే అయితే ఇట్లా స్పెండ్ చేసాము విత్ మై బ్యాచ్. బ్యాక్ బెంచెస్లోకి ఇంకో 2 కొత్తగా జాయిన్ అయ్యారు. అండ్ సౌమ్య, అను అండ్ మనోడు రామబాయ్ అండ్ 1 more ఈశ్వర్ అండ్ చందు. వీళ్ళిద్దరు కొత్తగా. ఇంకోటి అఖిల్ వాళ్ళ బ్రదర్ కూడా స్టార్ట్ అయ్యారు. అరుణ్ కూడా ఇప్పుడు ఈరోజు ఫస్ట్ టైం మాతో పాటు రైడ్కి రావడం. సో థ్యాంక్ యూ సో మచ్. అందరు వచ్చారు, కొంచెం మాట విన్నారు. ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా మా సైడ్ నుంచి? అంటే నేను కానీ నా ఫ్రెండ్స్ కొంతమంది కానీ ఇబ్బంది అనిపించిందా చెప్పండి. కూర్చో గట్టిగా. ఇట్టిట్లా అంటే అయిపోదు స్పైడర్ మ్యాన్. చెప్పు, ఎవరితో ఏం ప్రాబ్లం అనిపించలేదా? కంఫర్టేనా? ఓకేనా? అండ్ ఇందులో అయితే ఫస్ట్ టైం కొత్తగా వచ్చారు ఈశ్వర్, అను, సౌమ్య, అరుణ్ భాయ్, ఈ చందు, రామ్ నాకు ఓల్డ్ ఫ్రెండే, బట్ మీ అందరు కొత్త. ఓకే, మనది అఫీషియల్గా బ్యాక్ బెంచెస్ టీమ్ అని ఒక పేజ్ ఉంది. దాంట్లో మిమ్మల్ని అందరినీ యాడ్ చేస్తాను. అది ఓన్లీ రైడింగ్ సంబంధించిన గ్రూప్. దాంట్లో యాడ్ చేసి ఏదైనా రైడ్స్ కానీ మన ఫొటోస్ ఏమైనా ఉంటే అందులో షేర్ చేస్తాం. ఓకేనా? ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అఫీషియల్గా, దాంట్లో మనం పోస్ట్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ మేము రీల్స్ పెట్టిన కానించి బ్యాక్ బెంచెస్ అని బాగా ఫేమస్ అయిపోయింది హైదరాబాద్లో. సో ఎవ్రీవన్ ఆస్కింగ్ అసలు టీం ఎక్కడ పోయింది, కనబడతలేదు. సో ఏ పెట్టుకున్నా ద టీమ్ బ్యాక్ బెంచెస్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, బ్లాక్ కలర్ డీపీ. సో దాన్ని ట్యాగ్ చేసుకోండి, కొలాబ్ చేద్దాం, డైరెక్ట్ కొలాబ్ చేసుకోండి. ఇంకోటి ఏదైనా పోస్ట్లు వేసేటప్పుడు ముందు నాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఎట్ టైంలో 3-4 వేసారనుకో, ఆ బ్యాక్ బెంచెస్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో 2-3 పోస్టులు ఒకటే సరిపడిపోతాయి. సో మనం డే బై డే ఈరోజు నువ్వు పెడితే తర్వాత వాడు పెడతాడు, అట్లా డే బై డే చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చి సపోర్ట్ చేసినందుకు. సో ఇట్లానే కలిసి రైడింగ్ చేద్దాం. సో అండ్ 1 more thing, ఇప్పుడైతే కొంతమంది దగ్గర గేర్ లేవు. ఫస్ట్ థింగ్ మీది నీకు చెప్పాను ఆల్రెడీ కాల్, గేర్ అయితే కంపల్సరీ కొనుక్కోవాలి. హెల్మెట్ కూడా నువ్వు చేంజ్ చేయి ఫస్ట్. ఈ హెల్మెట్ సేఫ్టీ కాదు, బట్ ఓకే ఫైన్, బట్ హెల్మెట్ కూడా చేంజ్ చేసుకో. ఓకేనా? గేర్ అయితే ఫస్ట్ తీసుకో, అంతే. సో లెవెల్ 1 కంటే ప్రిఫర్ లెవెల్ 2 పాసిబిలిటీ ఉంటే. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ బడ్జెట్ అరౌండ్ 6500 బేసిక్ లెవెల్ 2 జాకెట్ వచ్చేస్తుంది. అంతే. చెస్ట్ ప్రొటెక్షన్, చెస్ట్ గార్డ్స్ ఉంటాయి,
మనకి బ్యాక్ రెస్ట్ వస్తుంది, బ్యాక్ కూడా ప్రొటెక్షన్ వస్తుంది. ఎల్బోస్ ఉంటాయి, షోల్డర్స్ ఉంటాయి. బేసిక్ ఎనఫ్ చాలా అది. బేసిక్ సో మీరు కొనుక్కోవాలంటే ఫస్ట్ మమ్మల్ని అడగండి, అంటే బ్లైండ్గా వెళ్ళిపోకండి జాకెట్స్లో. ఎందుకంటే హార్మోన్స్ అన్నది మీ బాడీకి పర్ఫెక్ట్ టైట్ అవుతుందని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే లూజ్కి వెళ్ళిపోతారు. రేపు నువ్వు బండి మీద కింద పట్టిన హార్మర్ అన్నది జరిగిపోతుంది సైడ్ నుంచి. సో దానివల్ల ఏమవుతుందంటే బోన్ ఇరిగిపోతుంది. సో మమ్మల్ని అడగండి, గ్రూప్లో సజెషన్ ఇస్తాం. హెల్మెట్స్ కానీ ఏదైనా కానీ ఇది ఎనీ టైం 24/7 అందరూ ఆన్లైన్లోనే ఉంటారు. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్ మై రౌడీస్. లవ్ యూ ఆల్, లవ్ యూ ఫర్ ఎవర్, and subscribe and please share this video to your friends and Instagram stories, and bye.